మామూలుగా ఎప్పుడైనా మనం గుడికి వెళ్తే మనం దేవుడికి దండం పెట్టుకుని కొంచెం సేపు ప్రశాంతంగా ఉండడం కోసం ఆ ప్లేస్ లో కూర్చుంటాం. అక్కడి వాతావరణాన్ని, అక్కడి బ్రీజ్ ని ఎంజాయ్ చేస్తాం. పైగా చాలా మంచి పాజిటివ్ అనుభూతి కలుగుతుంది. గుడిలో ప్రసాదం తింటే ఇంకా టేస్ట్ లో కూడా భక్తి కలిపి ఇంకా మధురంగా ఉంటుంది. అసలు గుడి అంటేనే ఏదో తెలియని పాజిటివిటీ ఉంటుంది కదా. కానీ ఇప్పుడు నేను చెప్పిన అన్నింటికి పూర్తి ఆపోజిట్ లో ఒక టెంపుల్ ఉంటే, అక్కడ పాజిటివిటీ కాకుండా నెగిటివిటీ ఉంటే ఏంటి టెంపుల్ లో నెగిటివిటీయా? ఎస్, మీరు విన్నది నిజమే. ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, డీటెయిల్స్ చెప్తాను. మెహందీపూర్ బాలాజీ టెంపుల్ ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? మీరు దైవ భక్తులైతే ఈ పేరు వినొచ్చు, వినకపోవచ్చు. కానీ మీరు కనుక దెయ్యాలకి దగ్గరగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఈ టెంపుల్ గురించి తెలిసే ఉంటుంది. ఈ బాలాజీ టెంపుల్ రాజస్థాన్ లో ఉంది. మనందరికీ హాంటెడ్ హౌసెస్ గురించి తెలుసు కదా, అదే హాంటెడ్ టెంపుల్ తెలుసా? టెంపుల్ అంటే హాంటెడ్ ఏంటి బ్రో, రెండు ఆపోజిట్ వైబ్స్ కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ ఈ టెంపుల్ లో మాత్రం అలా కాదు. ఇండియా మొత్తంలో పాజిటివ్ ఎనర్జీ అండ్ నెగిటివ్ ఎనర్జీ కలిసి ఉండే ఏకైక టెంపుల్ ఈ మెహందీపూర్ బాలాజీ టెంపుల్. రాజస్థాన్ లోని దౌసా అనే జిల్లాలో ఉన్న ఈ బాలాజీ టెంపుల్ దెయ్యాల్ని వదిలించడంలో బాగా ఫేమస్. ఈ గుడిలో బాలాజీ అంటే వెంకటేశ్వరం అనుకున్నారు, కాదు. ఇక్కడ హనుమంతుడిని పూజిస్తారు. ఆ హనుమంతుడి పేరే బాలాజీ. అందుకే ఆ గుడిని మెహందీపూర్ బాలాజీ టెంపుల్ అంటారు. ఇండియాలో ఎవరికైనా దెయ్యం పట్టుంటే వాళ్ళకి ఆ దెయ్యాలు ఎంత కాలమైనా సరే వదలకపోతే ఈ గుడికి ఒక్కసారి తీసుకుని వెళ్తే చాలు, దెబ్బకి ఎంత పెద్ద దెయ్యమైనా సరే వదలాల్సిందే. మామూలుగా మనం గుడికి వెళ్తే అక్కడ పూజలు చేయడం, గంధం, కర్పూరం వాసన, గంటల శబ్దాలు వస్తాయి. కానీ ఈ గుడిలో మాత్రం అలా కాదు. అరుపులు, కేకలు వినిపిస్తాయి. ఈ గుడిలో ముందు హనుమంతుడు అలాగే భైరవుడు ఉంటారు. కానీ లోపలికి వెళ్ళాక అక్కడ ఒక పెద్ద హాల్ ఉంటుంది. అందులో మాత్రం అందరూ దెయ్యం పట్టిన వాళ్ళే ఉంటారు. ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు ఏదో ఒక వింతగా బిహేవ్ చేస్తూనే ఉంటారు. గట్టిగా నవ్వుతారు కొందరు, కదలకుండా అలానే చూస్తూ ఉంటారు ఇంకొందరు, కళ్ళార్పకుండా చూస్తూనే ఉంటారు మరికొందరు. వాళ్ళందరిలో కామన్ పాయింట్ వాళ్ళు కాదు, వాళ్ళలో ఇంకొకరు ఉన్నారు. అంటే వాళ్ళకి దెయ్యం పట్టింది అని అర్థం. వాళ్ళు చాలా వియర్డ్ గా పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అలాగే అక్కడ ఈ దెయ్యం పట్టిన వారిని వదిలించేవారు ఆ దెయ్యం పట్టిన వాళ్ళతో మాట్లాడతారు, భయపెడతారు, బెదిరిస్తారు, అవసరాన్ని బట్టి కొడతారు. అయినా పనవ్వకపోతే మాత్రం పిచ్చగొట్టుడు కొడతారు. అప్పటికి కూడా దెయ్యం వదలకపోతే వాళ్ళని సీలింగ్ కి వేలాడదీస్తారు, లేదంటే మరిగే నీటిని వారి మీద పోసేస్తారు. ఇలా ఇప్పుడు చెప్పిన వాటిలో ఏదో ఒక ప్రాసెస్ లో ఖచ్చితంగా వాళ్ళకి పట్టిన దెయ్యం అయితే వదిలేస్తుంది. ఈ గుడికి వచ్చిన వారిలో ఇప్పటి వరకు దెయ్యం వదలకుండా వెనక్కి వెళ్ళిన వారు లేరు. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే ఈ గుడికి వచ్చిన వారిలో 85% ఆడవాళ్లే. ఆడవాళ్ళకే ఎక్కువగా ఎందుకు దెయ్యాలు పడతాయి అంటే, ఈ రోజుల్లో ఆడవాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళ జుట్టుని విరబూసుకుని ఉంటున్నారు. అలా జుట్టుని విరబూసుకుని ఉండే వాళ్ళ మీదకి నెగటివ్ ఎనర్జీ వచ్చి సెటిల్ అవడం చాలా ఈజీ అంట. అందుకే ఆడవాళ్ళు ఖచ్చితంగా జడేసుకోవాలి అని చెప్పి అంటారు. ఇప్పుడు మనం చూస్తున్న సో కాల్డ్ దేవతల విగ్రహాలు అలాగే ఫోటోస్ కూడా ఏవి ఒరిజినల్ కాదు. నిజానికి ఒరిజినల్ గా మన పురాణాల ప్రకారం ఏ ఒక్క దేవత కూడా జుట్టుని అలా విరబూసుకుని ఉంటారు. దేవతలందరూ కూడా జడ వేసుకునే ఉంటారంట. ఈ గుడిలో మొత్తం 3 దేవుళ్ళని పూజిస్తారు. బాలాజీ అంటే ఆంజనేయ స్వామిని, అలానే ప్రేతరాజ్, ఇతను ఏంటంటే ప్రేతాత్మలకు హెడ్ లాంటి వాడు, అలాగే భైరవుడు అంటే శివుడు. ఈ గుడి హిస్టరీ ప్రకారం స్వయానా వీళ్ళ 3 ఈ గుడికి వచ్చారంట. ఇక్కడికి వచ్చిన వారిలో చేతబడి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా నార్మల్ అయిపోయారంట. ఈ గుడిని స్వయంగా 1000 ఏళ్ల క్రితం హనుమంతుల వారే వచ్చి ఆరావళి కొండల మధ్యలో నిర్మించారంట. ఒకప్పుడు అక్కడున్న అడవిలో ఒక కుటుంబం వారు ఆంజనేయ స్వామిని తరచుగా పూజిస్తూ ఉండేవారు. ఆ ఫ్యామిలీకి సంబంధించిన మహంజీ అనే ఒక వ్యక్తికి ఆంజనేయ స్వామి కల్లో కనిపించి, మేము 3 ఇక్కడే ఉంటాం, ఇక్కడ నుండి మా 3 బాధ్యత నీదే అని చెప్పారంట. మామూలుగా ఈ గుడి దగ్గర చాలా వేడిగా ఉంటుంది, కానీ మీరు ఈ గుడి చుట్టూ తిరుగుతూ ఉంటే దానికి క్వైట్ ఆపోజిట్ గా చాలా చల్లగా ఉంటుందంట. ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే అందరి ఫేవరెట్ ప్రసాదం. అన్ని గుళ్ళలాగా ఈ గుడిలో కూడా ప్రసాదం ఉంటుంది. కానీ ఆ ప్రసాదాన్ని మనం తినకూడదు. రెగ్యులర్ గా ఉండే గుళ్ళలాగానే ఇక్కడ కూడా చాలా మంది ప్రసాదాలను అమ్ముతారు, కానీ వాటిని ఎవరు కొనుక్కోరు. వాళ్ళ ప్రసాదాలు అమ్మడానికి చాలా ట్రై చేస్తారు, చాలా మాటలు చెప్తారు. వాళ్ళ ఎంత బలవంత పెట్టినా సరే మనం మాత్రం ఆ ప్రసాదాన్ని ఎట్టి పరిస్థితిలో కొనుక్కోకూడదు. అయితే ఆ ప్రసాదంలో ఒక బ్లాక్ కలర్ లడ్డు ప్రసాదం ఉంటుంది. దాన్ని మాత్రం కొనుక్కోవచ్చు, కానీ ఆ ప్రసాదాన్ని కూడా తినకూడదు. ఆ ప్రసాదాన్ని మనం ఖచ్చితంగా కొనుక్కోవాలి. మరి తినకుండా ఏం చేయాలంటే, అక్కడ గుడిలో ఎప్పుడు కూడా అగ్నిహోత్రం వెలుగుతూ ఉంటుంది. ఆ అగ్నిలోకి తీసుకెళ్లి ఈ లడ్డు ప్రసాదాన్ని వేసేయాలి. అది అక్కడ ఎప్పటి నుండి వస్తున్న ఒక సాంప్రదాయం. ఈ నల్ల లడ్డూని 5 సార్లు మన చుట్టూ తిప్పుకుని మంటల్లో వేస్తే చాలు, ఇంకా మనకి ఏం ప్రాబ్లం ఉండదంట. అలా చేయడం వల్ల అక్కడున్న బాలాజీ స్వామి అంటే ఆంజనేయ స్వామి మనకున్న ప్రాబ్లమ్స్ అన్నిటిని తీసేస్తారని చెప్పి ఒక నమ్మకం. ఆ నల్ల లడ్డూని మంటల్లో వేసిన తర్వాత మనం ఖచ్చితంగా ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీని ఎక్స్పీరియన్స్ చేస్తామంట. చాలా రిలాక్స్ అయిపోయిన ఫీలింగ్ కూడా వస్తుందంట. అక్కడికి చాలా మంది నెగిటివ్ ఎనర్జీతో వస్తారు కాబట్టి, అక్కడికి వచ్చాక ఆ నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి, అలా బయటికి వచ్చిన నెగిటివ్ ఎనర్జీకి ఏదో ఒక బాడీ కావాలి కాబట్టి, అలా ఒక బాడీని ఫైండ్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్న అన్ని దారుల్ని ఆ ఎనర్జీ ట్రై చేస్తూనే ఉంటుంది. అందులో ఫుడ్ అండ్ వాటర్ కూడా ఒకటి. అక్కడికి వెళ్ళినప్పుడు కనీసం మనం తెచ్చుకున్న ఫుడ్ ని మనం తినకూడదు, అలాగే వాటర్ ని కూడా తాగకూడదు అని అంటారు. అనడమే కాదు, ఆ గుడికి కొన్ని రూల్స్ ఉంటాయి. అందులో ఇది కూడా ఒక రూల్. ఈ గుడిలో ఎవరితో మనం మాట్లాడకూడదంట, అదొక రూల్. అలానే మనతో తెచ్చుకున్న ఏ వస్తువునైనా సరే మనం ఖచ్చితంగా మనతోనే తిరిగి తీసుకువెళ్ళాలంట. అన్నింటికన్నా ఒక స్కేరీ విషయం ఏంటంటే, కనీసం ఈ గుడిలో మనం ఎవరిని
ఎవరిని ముట్టుకొని కూడా ముట్టుకోకూడదంట. ఈ గుడి నుండి మన పనంతా అయిపోయిన తర్వాత మనం బయటకు వచ్చేటప్పుడు మనం ఎవరిని పిలుస్తున్న ఒక ఫీలింగ్ కలుగుతుందంట. కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం వెనక్కి తిరిగి మాత్రం చూడకూడదంట. పొరపాటును చూస్తే ఇంకా అంతే. ఎందుకంటే అక్కడికి వచ్చిన వారి బాడీస్ లోంచి బయటకు వచ్చిన దెయ్యాలు అక్కడ నుండి వెళ్ళిపోయే వారిని పిలిచి మరీ వారిలోకి వెళ్తాయట. ఆ ఊరి పొలిమేర దాటి వెళ్లే వరకు ఎంత దాహం వేసినా ఒక్క చుక్క కూడా మనం వాటర్ తాగకూడదంట. ఎందుకంటే ఎనర్జీస్ కి వాటర్ ద్వారా బాడీని టేక్ ఓవర్ చేసుకోవడం చాలా ఈజీ అంట. వింటుంటేనే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. సరదాగా ఒకసారి వెళ్ళరండి. రూల్స్ గుర్తున్నాయి కదా, లేదంటే ఇంకంతే సంగతులు. గైస్, ఇలాంటి మంచి మంచి కంటెంట్ అందిస్తున్నందుకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ పర్టికులర్ టెంపుల్ గురించి ఇంట్రెస్టింగ్ అనిపించిన అంశాన్ని మీరు కింద కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.